హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నాకు చాలా చాలా ఇష్టమైన కూర అండి, పీతల పులుసు. ఇది చాలా సింపుల్గా చేసుకుంటాను నేను ఎలా చేసుకున్నానంటే, బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా పొడులు నేను ఏమి వేరేగా వేయను కాబట్టి చెక్క, లవంగా, యాలక్కాయ అలా వేసేసాను. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా వేగిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసానండి. ఇవి పులుసులో ఉడికి అసలు ఉట్టి వంకాయలు తిన్నా ఎంత భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. అందుకే ముందే వేసుకోవాలి వంకాయ. ఇప్పుడు వంకాయలు కొద్దిగా వేగాక పీతలు కూడా వేసుకుని ఉప్పు వేసేసుకుని ఇక్కడి నుంచి స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా ఉడకాలండి, ఇవన్నీ వేగిపోవాలన్నమాట, ఆయిల్ తేలే వరకు. ఇప్పుడు ఇందులో బాగా పండిన టమాటాలు 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి బాగా ఉడికిపోయి పులుసు తిక్కుగా వస్తుంది, భలే చిక్కగా వస్తుందండి. ఇంకా మనం ఎండు కొబ్బరి కానీ గసగసాలు అవేమీ నేను వేయను, మీకు ఇంతే సింపుల్గా. మసాలాలు ఈ రోజుల్లో ఏది తిన్నా సాయంత్రానికి పొట్టబుపోతుంది, పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా. ఏం చేస్తాం, అదేమంటే మళ్ళీ పుడతామా ఏంటి అని ఈ మధ్యన కొత్త డైలాగ్ స్టార్ట్ చేశారు కదా. సరే, నిజమే కదా, మనం ఎప్పుడు పుట్టాము, అసలు ఇంకో జన్మ ఉందా లేదా, అమ్మో ఇవన్నీ ఆలోచిస్తే మనకు నిద్ర పట్టదు. కాబట్టి మనం కూర చూసుకోవాలి. చక్కగా ఇదిగో టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఇందులోనే పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కారం ఘాటు ఎక్కువ తగిలిస్తేనే బాగుంటుంది పీతల పులుసుకి. ఇప్పుడు ఇందులోనే చక్కగా వాటర్ ముక్కలు మునిగేలాగా మీకు పులుసు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా, రెడీ అయిపోద్దా, ఇప్పుడు తినేద్దామని నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అన్నమాట. ఇందులోనే కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు చాలామంది వేసుకోరు, కానీ ఒక్కసారి వేసుకొని చూడండి, అద్దిరిపోద్ది అన్నమాట. పీతల పులుసులో చింతపండు ఉంటే నీసు వాసన రాదు. మెయిన్ అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మూత పెట్టేసి చక్కగా పొంగు వచ్చే వరకు మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు ఉడికించుకోవాలి. నేనైతే మీకు తెలుసుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ టైంలోనే వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తే భలే పచ్చిమిర్చి ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ మొత్తం పులుసుకు పట్టుకుంటుంది అన్నమాట. ఇంకేంటండి, పిల్లలు స్కూల్స్కి, కాలేజీలకి అందరూ వెళ్ళిపోతున్నారు. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి, ఎండలు ఇంకా తగ్గలేదు కాబట్టి. ఇప్పుడు వర్షాలు పడాల్సిన టైంలో ఈ ఎండలు వస్తున్నాయి కదా, కొద్దిగా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దోళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకి ఈ ఎండల విషయంలో. నాకు కావాల్సినంత పులుసు సరిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా అట్లా ఒక్కసారి కలిపేసుకుని వేడి వేడి అన్నంలో ఒక్క వంకాయ, ఒక్క పీత, ఒక గరిటె పులుసు అంతే, ఇంకంతకు మించి అనవసరం. ఇంకేంటండి, ఏం కావాలి ఇంతకు మించి.